హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతిరోజు నన్ను ఫాలో అవ్వాలి, మన ఛానల్లోని వీడియో చూడాలి అనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది, దాన్ని కూడా హిట్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుందండి. అంతేకాదు, మనలాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు కదా. అయితే మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ ఏవైనా ఉన్నట్లయితే నాతో షేర్ చేసుకోవాలి. ఇక్కడిలాగా స్టోరీగా వినాలి అనుకుంటున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పిన్ చేస్తున్నాను, అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి డబ్బులు అయితే అవ్వవు, ఫ్రీ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఆ పని అయితే చూసేయండి, తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనము మన సబ్స్క్రైబర్ ఒక ఆమె అనిత గారు చెప్పిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంచి గారు, చాలా థ్యాంక్స్ అండి ఈ రియల్ ఇన్సిడెంట్ని నాతోని షేర్ చేసుకున్నందుకు. అండ్ అలాగే ఇక్కడ ఆవిడ డీటెయిల్స్ అవి కూడాను ఇవ్వద్దని చెప్పారు, అందుకని అవి గోప్యంగానైతే ఉంచడం జరుగుతుంది. అనిత గారు చిన్నప్పటి నుంచి ఏంటి అని అంటే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళేవారంట అనిత గారు, వాళ్ళ అన్నయ్యను. అక్కడ వాళ్ళ మామయ్య, అత్త, వాళ్ళిద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. అంతేకాకుండా వాళ్ళ పెద్దమ్మ కూతుర్లు ఇద్దరు కూడాను ఆ ఇంటికి అయితే వచ్చేవారంట. మరి వీళ్ళందరూ కలిసి చాలా రభస అయితే చేసేవారంట. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఉండడంతో వాళ్ళు ఇంకా ఎక్కువ రెచ్చిపోతూ ఉండేవారంట, ఆడుకుండేవారంట. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ మామయ్య కంపెనీకి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఏదో చిన్న పొలం అయితే ఉంది, అది తెల్లవారంతా అమ్మ నాన్న చూసుకుండేవారు. ఆ తర్వాత అతను వచ్చి కాస్త అక్కడ చేయవలసిన పనులు అవి చేసేసి ముగ్గురు కలిసి ఇంటికి అయితే వచ్చేవారంట. ఇంటికి వచ్చిన వెంటనే మామయ్య ఎక్కడికి తీసుకువెళ్తావు, ఈరోజు ఏం సినిమాకి వెళ్తాం, ఇలా అన్నీ కూడా అడిగేవారంట. అలాగే వాళ్ళ మామయ్య కూడాను కొత్త సినిమా వచ్చినా ఏమొచ్చినా తీసుకువెళ్ళేవారంట. అలానే ఆ సంవత్సరం కూడాను చిరంజీవి గారి సినిమా ఏదో రిలీజ్ అయిందంటండి. రిలీజ్ అయితే ఇంకా రిలీజ్ అయిన రోజునే వెళ్ళిపోవాలని పేచి పెట్టేవారంట వీళ్ళు. అయితే ఆ ఊర్లోని ఊరి పొలిమేరల్లో ఒక థియేటర్ ఉండేదంట, అలాగే పక్క ఊర్లోని ఇంకొక థియేటర్. ఏ థియేటర్కైనా కూడా వీళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారంట సాయంత్రం ఆటకి. అయితే ఆ రోజు నాకు కొంచెం పని ఉందమ్మా, రేపు తీసుకెళ్తాను అని వాళ్ళకైతే చెప్పారంట. చెప్తే పోన్లే మామయ్య కదా, ఏదో పని ఉంది అంటున్నాడు కదా అని ఊరుకున్నారు. మర్నాడు ఏం జరిగింది అనుకోకుండా వాళ్ళ మామయ్యకి కంపెనీలో లేట్ అయిపోయింది. అలాగే అక్కడి నుంచి పొలానికి వెళ్ళి మోటార్ వేసుకొని నీళ్లు పట్టుకొని ఉండిపోయాడు. 1/2 అవర్ పోయింది, పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది. అయిపోయేసరికి ఇంటికి రాగానే ఇంకా వీళ్ళు ఒక్కొక్కరు ఏడుపు మొహాలతోని మాడు మొహాలు పెట్టేసుకొని మాకు చిరంజీవి సినిమాకి తీసుకువెళ్తానని తీసుకువెళ్ళలేదు, నిన్న అలాగే చేసావు, మళ్ళీ ఈరోజు కూడా లేటుగా వచ్చావు, ఇందుకే మాకు సినిమాకి తీసుకెళ్తున్నావు లేదా అని చెప్పేసి గోల పెడుతూ అంటే, సరే అయితే తీసుకువెళ్తానులే, నైట్ షోకి తీసుకువెళ్తానులే అని చెప్పాడంట. ఆ చిరంజీవి గారి సినిమా వీళ్ళూరులో కాకుండా పక్కూరు థియేటర్లోనైతే ఆడుతుంది. అయితే వెంటనే వాళ్ళ అమ్మ తిట్టిందంట, నేనేకేమైనా పిచ్చెక్కిందేంటి, వాళ్ళంటే చిన్నపిల్లలు, వాళ్ళు అలాగే అంటారు, నువ్వేంటి రాత్రి సమయంలో తీసుకెళ్తాను అంటావు అంటే, మరేం చేస్తాను, వాళ్ళు గోల పెడుతున్నారు, నువ్వు తీసుకెళ్తావా అని అన్నాడంట ఆయన. అంటే నేనెక్కడ తీసుకెళ్తాను, నేను ఎక్కడికి తీసుకెళ్ళాను, సర్లే అయితే జాగ్రత్త తీసుకురా అని చెప్పిందంట. అలా ఆవిడ అతను పిల్లలతోని వెళ్ళారు సినిమాకి. వీళ్ళు వెంటనే భోజనాలు చేసేసి ఇంకా కొంతసేపు రిలాక్స్ అయ్యి బయలుదేరిపోయారు. ఆటో మీద అయితే వెళ్ళిపోయారు. వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆటో అయితే ఉంటుంది సినిమా హాల్ వరకును. మళ్ళీ అట్నుంచి వచ్చేటప్పుడు అర్ధరాత్రి అయిపోతుంది కదా, వీళ్ళు ఊరి చివరినే ఆటో ఆపేస్తాడు, అక్కడి నుంచి నడుచుకొని రావాలి. వీళ్ళు సినిమా చూశారు, ఎంజాయ్ చేశారు. చిన్నపిల్లలు కదండి అందరూను. వాళ్ళ మామయ్య కొడుకేమో 6 ఏళ్ళంట, బాగా చిన్నోడు. వాళ్ళ అమ్మాయికేమో 8 ఏళ్ళంట, ఈవిడికేమో అనిత గారికేమో 10 ఏళ్ళు, వాళ్ళ అక్కకి 11, ఇంకా ఒకరి తర్వాత ఒకరు లైన్గా వరుసగా అయితే ఉన్నారు.
అయితే మరి సినిమా చూసేసి రిటర్న్ అవుతున్న సమయంలోని ఆ చిన్న బాబు పడుకుని పోయాడంట. పడుకుని పోతే 6 years బాబు కదా, వాళ్ళ అమ్మ ఎత్తుకొని భుజాన్ని అయితే వేసుకుంది. మరి మిగతా వాళ్ళు కూడాను సోలిపోతూ నిద్రమత్తులోనైతే ఉన్నారు. అయితే అలానే నడిచి వెళ్ళి ఆటో స్టాండ్ వరకు అక్కడ ఆటో ఎక్కి వీళ్ళ ఊరు వరకునైతే వచ్చేసారు. ఊరు వచ్చిన దిగండ్రా అంటే ఎవరు దిగట్లేదంట, అందరూ నిద్రపోతున్నారు. ఆ ఆటోలో వెళ్ళేసరికి ఆ చల్లటి గాలికి నిద్ర వచ్చేసింది, పడుకుని పోయారు పిల్లలందరూ. పడుకుని పోతే 11 అంటూ లేపేసి ఆటో దించి అక్కడి నుంచి నడుచుకొని లోపలికి అయితే వెళ్తున్నారు ఊర్లోకి. వెళ్తుంటే అదంతా మట్టిదారు అనమాట, రాళ్ళు మట్టి అదంతా కూడా ఉంటుంది, మామూలు ప్లెయిన్ రోడ్డు కాదండి. అయితే పాపం అలానే ఇతనేమో ముందు ఒక టార్చ్ పట్టుకొని వెళ్తున్నాడు, వెనకాతల ఈ పిల్లల్ని అయితే పెట్టాడు. ఈ పిల్లల వెనకాతలేమో వాళ్ళ ఆవిడ బాబుని ఎత్తుకొని అయితే వస్తుంది. మరి వస్తున్నారు, రిటర్న్ వస్తున్న సమయంలోని ఒకరేమో నాకు టాయిలెట్కి వస్తుందని, ఒకరేమో నాకు కాళ్ళు పీకేస్తున్నాయని, ఒకరేమో నిద్ర వచ్చేస్తుంది మామయ్య ఎత్తుకో అని, ఇలా రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. రాత్రి సమయంలో పైగా అతను పాపం కంపెనీలో పని చేసుకొని ఓ పక్క పొలం పనులు చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ వీళ్ళని తీసుకొని సినిమాకి వెళ్ళి ఆయనకి అసలు చాలా అలుపుగానైతే ఉందన్నమాట. పదండారా ఇంక గోల్ చేయకండి అంటూ తిట్టేశాడు. ముందుకైతే వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంక వీళ్ళు ఇలానే పేచీ పెడతారని అడ్డదారి అంటే పొలం లోపల నుంచి వెళ్తే ఊర్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట, షార్ట్ కట్ వే. అలా వెళ్ళిపోదామని అనుకొని ఆ పొలం వైపు అయితే తిరిగాడు. ఏమండి ఇటెందుకు ఈ సమయంలోని, తిన్నగా వెళ్ళిపోదాంలేండి, కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇలాగే వెళ్ళిపోదాం అంటే, వద్దొద్దు వీళ్ళతో పడలేకపోతున్నాము, ఆడు చూడు వాళ్ళు ఎత్తుకోమంటున్నారు, నువ్వు ఆల్రెడీ వాడిని ఎత్తుకున్నావు, ఇంకెంతమందిని ఎత్తుకోగలం, ఇక్కడ నుంచి అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు, పదండి అనేసి ఆయన టార్చ్ ఉంది కదా, టార్చ్ వేస్తూ చూడండిరా చూసుకోండి, పాములు అవి ఉంటాయి, జరుగుడ్లు అవి ఉంటాయి అని చెప్పేసి మెల్లగానైతే నడుచుకొని ఆ పొలం గట్టు మీద నుంచి అయితే వెళ్తున్నారు. వెళ్తుంటే పొలంలోని చాలామంది ఏంటనంటే దిగుడు బావులు తవ్వించి పెట్టుకుంటారండి నీళ్ళ కోసం అని చెప్పేసి. అలాగే దిగుడు బావులు అయితే ఉన్నాయి, చూసుకోండి జాగ్రత్త అని అనుకుని ముందుకైతే వెళ్తున్నారు. ఇలా కొంచెం దూరం వెళ్ళారో లేదో ఈ వెనకతలు ఉన్న ఆవిడ సుజాతకి స్వప్న స్కెట్ మీద ఏదో అంటుకున్నట్టుగానైతే కనిపించేసరికి ఏంటది అని తీక్షణంగా చూసింది. ఏదో తేడాగా అనిపించి స్వప్న ఆగు అంటూ అమ్మాయి దగ్గరికి వెళ్ళి స్కెట్ మీద చూసేసరికి బ్లీడ్ అయ్యి ఉందన్నమాట. ఆ ఏజ్ పిల్లలు కదండి, అందులోకి సమ్మరు, ఏమండి ఇలాగ అయ్యింది స్వప్నకి అని చెప్పింది. మరి ఏజు దానికి తోడేమో సమ్మర్లో చాలామంది ఇలానే సమ్మర్లోనే అయిపోతూ ఉంటారు ఆడపిల్లలు. అయితే అయ్యో ఎలాగప్పుడు అంటే ముందు ఇంటికి వెళ్ళిపోవాలి త్వరగాను, పదండి అని చెప్పేసి ఆవిడ చెంగు తీసి ఇలా వెనక నుంచి తీసి ఒక చేతిలో పిల్లాడిని ఎత్తుకుంది, ఒక చేతిలో ఇలా తీసి ఆ అమ్మాయిని పట్టుకుంది అనమాట, దగ్గర లాక్కొని నా దగ్గరే ఉండు అని చెప్పి. మిగతా వాళ్ళందరూ నడుస్తున్నారు. ఇలాగాను నడుస్తూ ఉంటే ఈలోగా దూరంగాను ఒక దిగుడు బావి దగ్గర చెట్టు అయితే ఉంది. ఆ చెట్టు కిందన బావికి చుట్టూ కూడా వర ఉంటుంది కదా, ఆ వర మీద అవతల లోపలికి కాళ్ళు పెట్టి బయటనైతే కూర్చొని ఉంది ఒక 16 ఏళ్ళ పిల్ల. కూర్చొని ఉంటే సడన్గా ఈ స్వప్న కళ్ళు అమ్మాయి మీద అయితే పడేసరికి చూసి అత్త అక్కడ ఎవరో కూర్చున్నారు అంది. అటు ఇటు చూడకు, తిన్నగా వెళ్ళిపోదాం పద, ఇంకెవరి గురించి మాట్లాడకంటే ఈ పిల్ల మటుకు అటే చూసుకుంటూ వెళ్తుంది. ఇలా కళ్ళు ఇలా మూసేసి చూడొద్దని చెప్పానా పద అంటూ నడుచుకొని వెళ్ళిపోతుంటే ముందునున్న అనితకి కూడాను ఆ అమ్మాయి కనిపించింది. సడన్గా అనుకోకుండా ఆవిడ కూడా చూసారంట. చూసిన వెంటనే అత్త అక్కడ ఎవరో కూర్చున్నారు అత్త అని తను అనడం మొదలుపెట్టిందంట. ముందునున్న మామయ్య అటు ఇటు చూడకండి, పదండి ఇంటికి వెళ్ళిపోతున్నాం, పదండి అంటూ ఇంకా వాళ్ళని మాట్లాడినవ్వకుండా ఏదో మాట మార్చేసి ముందుకైతే తీసుకువెళ్తున్నాడు. కానీ ఈ అనిత మటుకు అటే చూసుకుంటూ వెళ్తుందంట. వెళ్తూ ఉంటే సుజాత ఏమో ఏమండి అనితని మీరు పట్టుకోండి అని చెప్పిందంట. సరేనని చెప్పేసి అనితని ముందుకు లాగి నువ్వు ఇక్కడే ఉండు నాతో రా అని చెప్పేసి చేయి పట్టుకొని అలాగా ఇంటికైతే తీసుకుపోయారు. ఇంటికి వెళ్ళగానే గుమ్మంలో కాళ్ళు కడిగేసుకున్నారు. అత్తమ్మ ఇలాగ అయ్యింది అని చెప్తే ఆవిడ ఇంకా అందుకుందంట. నేను అందుకనే వద్దని చెప్పాను, ఈ సమయంలోనే అక్కడి నుంచి పొలిమేరల నుంచి తీసుకొచ్చారు, అలాగే ఇలాగా అంటూ దాన్ని బయటన పెరట్లో కూర్చోబెట్టు,
వేడి నీళ్ళు పెడతాను, స్నానం చేయించి అప్పుడు లోపలికి తీసుకొద్దాం అని చెప్పేసి గబగబా ఆవిడ వేడి నీళ్ళు పెట్టేసి అక్కడ చాప గీప అంతా కూడాను సెట్ చేసేసి అందాకలకి, అంటే మామూలుగా కూర్చోబెట్టడం కాదు, అందాకలకి ఆ అమ్మాయి పడుకోవడానికి మాత్రమే అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఆ సమయంలో ఇంకేం చేస్తారు చెప్పండి, 12-12:30 ఆ టైంలోని. ఇంకా వెనకాతల అమ్మాయిని అయితే కూర్చోబెట్టి ఈ రెడీ చేస్తుంటే ఈ స్వప్న కూర్చున్నది అయ్యి అటేటో అలా పెరట్ వైపు అయితే చూస్తుంది. పెరట్లోని పెద్ద పెద్ద మొక్కలు అయితే ఉన్నాయిలేండి, నిమ్మ మొక్కలు, ఇంకా అలాగే బొప్పాయి, దానిమ్మ, ఇవన్నీ కూడా వేసుకున్నారు వాళ్ళు. అయితే నిమ్మ మొక్క కాసి ఇలా చూస్తుందంట. నిమ్మ మొక్క కాసి చూస్తూ ఉంటే ఏం చూస్తున్నావు స్వప్న అని అడిగిందంట సుజాత. అడిగితే ఇందాకలా మనం చూసాం కదా ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేసి అదిగో నిమ్మ చెట్టు ఎక్కి కూర్చుందత్త అని చెప్పిందంట. చెప్పేసరికి ఒక్కసారిగా జల్లు మణిపోయింది ఈవిడ. ఒళ్ళంతా కూడాను గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఎక్కడా అని చెప్పి అటు తిరిగి చూస్తే నిమ్మ చెట్టు మీద ఎవరూ లేరు. కానీ ఈ అమ్మాయికి నిమ్మ చెట్టు మీద ఎవరో కూర్చున్నారా అని క్లియర్గానైతే చెప్తుంది. చెప్పేసరికి ఈలోగా వాళ్ళ అత్తయ్యని పిలిచి, అత్తయ్య ఇది ఇందాక నుంచి ఇలాగ అంటుంది అని అంటే, అసలు మీకు అక్కడి నుంచి ఎవడు రమ్మన్నాడు, పొలాల్లో నుంచి ఎవడు రమ్మన్నాడు, వీధిలో నుంచి రాకుండాను అంటూ ఇంక మళ్ళీ తిట్టడం మొదలుపెట్టిందంట. తిట్టడం మొదలు పెడితే ఈలోగా కొడుకొచ్చి, ఊరుకో అమ్మ, అన్నీ నువ్వే చెప్తావు, వాళ్ళేమో కాలు నొప్పి ఎత్తుకో అలాగే ఇలాగా అంటే మరేం చేయమంటావు, అందుకనే పొలంలో నుంచి తీసుకొచ్చాను అని అన్నాడంట. నువ్వు తీసుకురావడం కాదురా, అది చూడు ఎలా మాట్లాడుతుందో, అక్కడ ఏం జరిగిందో నీకు కూడా తెలుసు కదా అని ఆవిడైతే అంది. సరే ఇంకా ఆపేసేయండి, ముందు దాన్ని త్వరగా రెడీ చేసి లోపలికి తీసుకురండి అని అంటే ఈ లోపు వెళ్ళారు. పసుపది రాసి స్నానం చేయించేసి గబగబా లోపలికి అయితే తీసుకొచ్చారు. ఆ పిల్లకి కడుపులో నొప్పి విపరీతంగా స్టార్ట్ అయిపోయింది. కడుపు నొప్పి, కాలు నొప్పులు, కడుపు నొప్పి అని ఏడుస్తుంది. మరి ఈ సమయంలో అలాగే వస్తాయి, మీ అమ్మకు వచ్చింది, నాకు వచ్చింది, అందరికీ అలాగే వస్తాయి ఏడకు అనేసి చెప్తూ వాళ్ళ అమ్మమ్మ లోపలికి వెళ్ళి ఏదో చేసి తీసుకొచ్చింది. వాళ్ళు ఏవో తినిపిస్తారండి, అలాంటివి అయినప్పుడు ఏవో తినిపిస్తారు. అలాగే పసుపు ముద్దలు ఇవన్నీ కూడా పెట్టడం కామన్. ఇక ఇది మింగితే కడుపు నొప్పి తగ్గిపోద్దా అని చెప్పేసి ఇచ్చిందంట. నాకు వద్దు అని అంటే మింగుతావా లేదా అని చెప్పేసి మింగించేశారు. ఇంకా కడుపు నొప్పి ఎక్కువైపోయింది అమ్మాయికి, ఎక్కువైపోయి ఏడ్చేస్తుంది. నేను ఇక్కడ కూర్చోను, వాళ్ళతో వెళ్ళి అక్కడే నేను పడుకుంటాను, ఇక్కడ పడుకోను అని ఏడుస్తుందంట. ఏడుస్తుంటే అమ్మ ఇక్కడే పడుకోవాలి, రేపు అమ్మ నాన్న వచ్చే వరకును, ఆ తర్వాత ఏం చేయాలో ఏంటో చూద్దాము, నేను నీతో పాటుగా తోడుగా ఇక్కడే ఉంటాను అని పాపం వాళ్ళ అత్త పక్కనే చాపేసుకొని ఆవిడ కూడా పడుకుందంట. ఈ అమ్మాయిని ఎక్కడ కూర్చోబెట్టారని అంటే ముందు రూమ్లోనైతే పెట్టారు. రూమ్లోని మిగతా పిల్లలు అందరూ పడుకున్నారు. ఆ తర్వాత వెనకతలో ఒక చిన్న రూము, ఆ తర్వాత వంటగది, ఆ తర్వాత బయటనమాట పెరడు. అయితే మిగతా వాళ్ళు పక్క రూమ్లో ఉన్నారు పెద్దవాళ్ళు. అయితే పడుకుంటే ఈ మధ్యలోని ఈ అమ్మాయి లేగడం, ఉలిక్కిపడి లెగిచి కూర్చోవడం. ఏమైందమ్మా స్వప్న అని అడిగితే ఏం లేదని మళ్ళీ పడుకోవడం. ఈలోగా 2:30 ఆ టైం అయ్యేసరికి ఎవరో తన పక్కన కూర్చొని స్వప్న కాళ్ళు పట్టుకొని కాళ్ళ మీద ఇలాగ తన వేళ్ల గోర్లతోని ఇలా బక్రుతున్నట్టుగానైతే అనిపించింది. సడన్గా స్వప్న అయితే లేచి కూర్చుంది. చూసేసరికి అక్కడ ఎవ్వరు లేరు, తుల్లి పడింది. కాళ్ళు రెండు కూడాను మంటలు ఎక్కేసాయి అనమాట. ఏదో జెర్రి పాకితే ఎలాగా మంటలు వస్తాయి అలా అయితే మంటలుగా అనిపిస్తున్నాయి. ఏడుస్తుంది, అత్తమ్మ ఇలా కాలుకి మంటలు వచ్చేస్తున్నాయి, ఏవో పాకినట్టుగా అనిపించింది అని. చూసేసరికి కాళ్ళ మీద ఎవరో గీరేస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉన్నాయంట. సరికి భయపడింది ఆవిడ. భయపడి ఏం కాదులే ఉండు అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఏదో ట్యూబ్ ఏదో తీసుకొచ్చి ఇది రాసుకో ఏం కాదు అని చెప్పి ఇస్తే తను రాసుకుంది. కానీ విపరీతంగా కడుపులో నొప్పి ఎక్కువైపోయి పెయిన్స్, కాళ్ళు లాగేస్తున్నాయి. కడుపులో నొప్పికి హెవీగానైతే అవుతుంది, పాపం అవుతుంది. తనకి తెలియదు కదా, ఆ ఏజ్లో పిల్లలకి తెలియదు. ఆ టైంలో తల్లి ఉండాలి, తల్లి ఉంటే చెప్తుంది, చెప్తుంది ఎలా ఉండాలమ్మా, ఇలాగా ఏం కాదమ్మా అని చెప్పేసి. ఇంట్లోని పాపం ఊర్లోనైతే ఉంది. ఇంకా ఈలోగా తెల్లవారిపోయింది. కొంతసేపటికి ఆ పిల్ల ఆ నొప్పితోనే అలాగా బాధపడుతూనైతే ఒక మూల చేరిపోయి ఉంది. అయితే తెల్లవారేసరికి ఈ అనితకి ఆ అమ్మాయికి ఇద్దరికి కూడా ఫీవర్ అయితే వచ్చేసింది.
విపరీతంగా ఫీవర్తోని బాధపడిపోతున్నారు. రాత్రంతా అనితని పట్టించుకోలేదంట. ఈ అమ్మాయి గురించి అలాగే ఈ అమ్మాయితో ఉండిపోయారు. అక్కడ అనితకి ఏం జరుగుతుందో వాళ్ళు చూడలేదు. ఆ అమ్మాయికి కూడా ఫీవర్ వచ్చేసింది విపరీతంగాను. ఎలా అంటే ఇంకా లేవలేని పరిస్థితి అనమాట. వెళ్ళారేసరికి వీళ్ళకి ఇలా అయితే అయిపోయింది. బాగా జ్వరాలు అయితే వచ్చేసాయి. జ్వరాలు వచ్చేయడంతో ఇంటికి ఫోన్లు చేశారు. మీ అమ్మాయిలకి ఇలాగ అయ్యింది అని అంటే వెంటనే వాళ్ళు అయితే వచ్చారు. అనితనైతే హాస్పిటల్ తీసుకువెళ్ళారంట. అలాగే అనితకి ఇచ్చిన టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవే తినకి కూడా ఇచ్చేసారు. మెచ్యూర్ అయిన అమ్మాయికి కూడాను అవే టాబ్లెట్లు ఇచ్చేసారు. వేసేసుకుంది. జ్వరం అయితే అప్పటికి కాస్త తగ్గింది ఇద్దరికి. మరి మరణాలు అమ్మేమో మా ఇంటికి తీసుకువెళ్ళిపోతామో అని అంటే నీకేమైనా పిచ్చెక్కిందా, దానికి జ్వరంతో ఉంది, పైగా అయ్యింది, ఇలాంటి సమయంలోని పొలిమేరలు దాటించకూడదు, రాత్రి ఒక తప్పుడు పని చేశారు వీళ్ళు, నువ్వు ఇప్పుడు ఆ పని చేయకు, అది ఇంకా ఇబ్బంది పడుతుంది, ఇక్కడే 5 రోజులు ఉంచి లేపేద్దాము అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ చెప్పడంతో ఇంకా వాళ్ళు అయితే ఊరుకుని పోయారు. మరో పక్క ఈ అమ్మాయికి అనితకి ఇచ్చిన టాబ్లెట్లే ఈ అమ్మాయికి కూడా ఇచ్చారు కదా, అవి వేసుకుంది, కాస్త ఏదో రిలీఫ్ ఇచ్చింది కదా. ఇంకా వీళ్ళు ఏంటంటే ఫంక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయారు అనమాట. అతనేమో వాళ్ళ స్వప్న వాళ్ళ మామయ్య ఏమో అన్నీ చేసి తీసుకొచ్చాడు, చాప అంతా కూడాను. వాళ్ళ అమ్మ చేత కూర్చోబెట్టించారనమాట. కూర్చోబెట్టించి అన్నీ చేశారు. అంతే, పిల్ల మళ్ళీ వీక్ అయిపోయింది. ఈసారి ఫీవర్ చాలా ఎక్కువగా వచ్చేసింది. ఒళ్ళంతా కూడాను వణికిపోతున్నట్టుగానైతే అయిపోతుంది. వేసేసారు మళ్ళీ ఇంకో టాబ్లెట్ వేసేసారు. ఇంకా రాత్రికి ఏదో కాస్త పెట్టేసి పడుకోమని చెప్తే పడుకుని పోయింది అమ్మాయి. నిద్రలోనైతే ఉంది, మంచి గాఢ నిద్రలోని. ఆ సమయంలో 1 గంట అయితే అవుతుంది. ఎవరో వచ్చి తన్ని తడుతున్నారు, లేలే అని తట్టేసరికి లేచి చూసేసరికి నిన్న రాత్రి ఎవరినైతే చూసిందో ఆ బావి గట్టు మీద ఇంకా అలాగే చెట్టు మీదను అదే అమ్మాయి వచ్చి కూర్చుంది. ఏంటి, నువ్వు కూడా అయ్యావా? నీకు నొప్పి వస్తుందా? నాకు కూడా ఇలాగే నొప్పి వచ్చింది తెలుసా. అప్పుడు మా బావి దగ్గర ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి ఒక పళ్ళు అయితే కాస్తాయి. ఆ పళ్ళు తింటే కడుపు నొప్పి పోతుంది తెలుసా. నేను అవి తిన్న తర్వాతే నాకు కడుపు నొప్పి పోయిందని చెప్తుందంట. చెప్తుంటే అవునా, అలాగా, నాకు కూడా తెచ్చిపెట్టవా, నేను కూడా తింటాను, నాకు చాలా కడుపులో నొప్పిగా ఉంది, అంతేకాదు జ్వరం కూడా ఉంది అని అంటుందంట ఈ అమ్మాయి. సరే పద, ఇద్దరం వెళ్ళి తెంపుకొని తెచ్చుకుందాం అని అన్నదంట. ఈ సమయంలోనా, నేను రాను బాబు, వీళ్ళందరూ నన్ను చూసారంటే తిడతారు, నన్ను బయటికి వెళ్ళొద్దన్నారు అని చెప్తుందంట. చెప్తుంటే కల్లోనే చెప్పుకుంటుంది ఆ అమ్మాయి. చెప్పుకుంటుంటే ఏం పర్వాలేదు, నేనున్నానుగా, తీసుకువెళ్ళి తీసుకొచ్చేస్తాను జాగ్రత్తగాను, పద వెళ్దాం అనేసి అంటే మెల్లగా లేచిందంట. లేచి అలాగే నిద్దటి మత్తులోనే కళ్ళు మూసుకొని ఉంది. తన పక్కన ఉన్నట్టుగా తనకైతే కనిపిస్తుంది, మాట్లాడుతుంది. అలాగే లేచి తనతో పాటుగా అలా వెళ్ళిపోతుంది, బయటకు వచ్చేసింది. అలా నడుచుకొని వెళ్తుంది. అది రాత్రి సమయం, పైగా అర్ధరాత్రి సమయంలో ఎవరుంటారు చెప్పండి అలాంటి పల్లెటూరులోని. బయటను కుక్కలు అయితే అరుచుకుంటూ తిన్న దగ్గరికి అయితే వచ్చేసాయి. అయినా కూడా కళ్ళు ఇప్పలేదు, అలానే నడుచుకుంటూ వెళ్తుంది. ఈలోగా అట్టు కాల్చుకుందామని చెప్పేసి ఆ హోటల్ ఇంట్లోని ఒక ముసలాయన అయితే ఉంటాడు. అతను బయటకు వచ్చాడు. బయటకు వచ్చి పురిపాక కదండి, లోపల నుంచి ఇలాగ బయటికి అయితే వచ్చాడు. వచ్చేసరికి కుక్కలు అరుస్తున్నాయి. ఎదురుగుంటే ఈ పిల్ల నడుచుకొని నిద్దట్లోనే అలా నడుచుకొని అయితే వచ్చేస్తుంది. ఒంటి మీద వాళ్ళు వేసిన పసుపు బట్ట అదంతా కూడా ఉందన్నమాట. చూశాడు, మెడలో నగలు అన్నీ కూడా వేసున్నాయి. చూసి అయ్యయ్యో అని చెప్పేసి అమ్మాయి అని అంటున్నాడు. ఉలుకు పలుకు లేకుండా అలా నడుచుకొని అయితే వెళ్ళిపోతుంది. గట్టి చేయి పట్టుకొని ఈలోపు కేకేశాడు లోపల ఉన్న లావుడిని. ఇదిగో ఈ పిల్ల, ఎదురింటి పిల్ల వెళ్ళిపోతుంది ఏంటో అలాగను నడుచుకొని తనలో తానే ఏదో మాట్లాడుకుంటుంది. వాళ్ళ తాలూకొని పిల్ల అంటే ఈలోపు వెళ్ళి పిలిస్తే వాళ్ళు వచ్చేసరికి ఈ పిల్ల ఇంకా అలానే ట్రాన్స్లోనైతే ఉంది, ఏదేదో మాట్లాడుతుంది. వీళ్ళు ఏమనుకున్నారు అని అంటే జ్వరం వచ్చింది కదా అందుకని అలా అయిపోయింది పిల్ల అని అనుకున్నారు. ఇంకా ఇంట్లోకి అయితే తీసుకొచ్చారు. పిల్లనైతే పట్టుకున్నారు. స్వప్న అని లేపుతుంటే అప్పటికి తెలివి వచ్చి చూస్తూ ఏం మాట్లాడకుండా అలా వెళ్ళి పడుకుని పోతే వీళ్ళకి ఏం అర్థం కాలేదు. ఏంటి ఇలా చేస్తుంది పిల్ల, జ్వరానికి ఇలాగ అయిపోయిందా ఏంటి అని అనుకున్నారు. మర్నాడు ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వచ్చి వాళ్ళు ఏదైనా చేసేసి తీసుకొచ్చి తినడానికి చేసేసి తీసుకొచ్చి వెళ్ళిపోతుంటారు. సార్లాగా పెడతారు కొంతమంది. అలానే వాళ్ళ పెద్దమ్మమ్మ అంటే
వాళ్ళ అమ్మమ్మ అక్క అనమాట. ఆవిడేమో పక్క ఊరు నుంచి అయితే వచ్చింది ఈ అమ్మాయికి ఏవో చేయించి తీసుకొచ్చి చూసేసరికి ఆ అమ్మాయి పరిస్థితి అస్సలు బాగాలేదు. ఏటి ఈ పిల్లనా అయ్యింది అని అడిగిందంట. అయితే అవును 2 రోజుల నుంచి బాగాలేదు, జ్వరం వచ్చింది అని చెప్తుంటే, జ్వరం కాదు దానికి ఏదో పట్టినట్టు ఉంది, దాని మొహం చూసారు ఎలాగుందా అని చెప్పేసి ఆవిడ చెప్తే అప్పుడు వీళ్ళు గమనించుకున్నారు. ఏంటి అని అంటే తనకి ఒంటి మీద అక్కడక్కడ ర్యాషెస్ లాగా వచ్చేసాయి, ఎవరో గీరినట్టుగానైతే అయిపోయి ఉన్నాయి, మొహం అంతా కూడా పీకిపోయి అంటే కళ పోయిందనమాట, కళావిహీనంగానైతే అయిపోయింది. అయ్యేసరికి ఇది ఏదో తేడాగా ఉంది, ముందు ఆ పిల్లని ఎవరికైనా చూపించండి అని ఆవిడైతే చెప్పిందంట. సరేననేసారు. వీళ్ళకి ఇంకా డౌటే, ఏం కాలేదు జ్వరం వల్లనే అలాగవుతుంది అని చెప్పేసి ట్యాబ్లెట్లో పక్కన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇచ్చేస్తున్నారు ఈ అమ్మాయికి. అనితకి ఇచ్చిన ట్యాబ్లెట్లే ఈ అమ్మాయి చేత కూడా వాడించేస్తున్నారు. ఏముంది జ్వరానికి అందరికీ ఒక ట్యాబ్లెట్ అలాగే ఇచ్చేస్తుంటే ఆ రోజు రాత్రి మళ్ళీ ఈ అమ్మాయి వచ్చిందంట. వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని రా వెళ్దాం, ఈరోజైనా వెళ్దాం రా అని పిలుస్తుందంట. పిలుస్తూ ఉంటే టక్కన లేచి కూర్చొని వెళ్ళబోయే సమయానికి పక్కన వాళ్ళ అమ్మ అయితే పడుకుందనమాట. చూసింది. ఏ స్వప్న ఎక్కడికి వెళ్తున్నావు అని గట్టిగా అరిచేసరికి అప్పటికి స్పృహలోకి అయితే వచ్చిందనమాట. అని పిచ్చి చూపులు అయితే చూస్తుంది. ఇంకా వెంటనే వాళ్ళ అమ్మ ఏమో పట్టుకొని ఏమైంది నీకు, ఏమైంది ఎలాగైపోతున్నావు అని భయపడిపోయింది. ఇంకా ఆ రోజుకి 3 రోజులు అయితే గడిచిపోయి 4వ రోజు ఈ అమ్మాయి రాత్రి అయ్యేసరికి ఆ అమ్మాయి కనిపిస్తుందని, ఇలా నన్ను రమ్మంటుందని వాళ్ళ అమ్మకైతే చెప్తే అది వాళ్ళ అత్త కూడా వింది. ఎవరు అని అడిగితే అదే అత్త, ఆ రోజు మనము నూతి దగ్గర ఒక అమ్మాయిని చూసాం కదా, మళ్ళీ ఆ అమ్మాయి ఇక్కడ నిమ్మ చెట్టు మీద ఎక్కింది కదా, ఆ అమ్మాయి రోజు రాత్రి నా కల్లోకి వస్తుంది, నన్ను రమ్మంటుంది, అందుకే నేను లేచి అలా వెళ్ళిపోతున్నానా అని చెప్పిందంట. చెప్పేసరికి ఇంకా వీళ్ళకైతే భయం వేసింది. అయితే నిజంగానే అదేదో పట్టేసింది అని చెప్పి వీళ్ళకి అర్థమయ్యేసరికి ఇంకా వాళ్ళ అమ్మమ్మతోనైతే చెప్పారు ఇలాగ అంటుంది అది అని. అంటే ఈవిడేం చేసింది, వెళ్ళి ఆ నూతి దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే ఈ అమ్మాయి కనిపించిందో ఆ నూతి దగ్గరికి వెళ్ళి తిట్టుకుంటూ చీపుర్లు ఇంకా చెప్పులు ఇవన్నీ కూడాను తీసుకువెళ్ళి నువ్వు ఇదైపోవాలి బుగ్గైపోయావు అయినా కూడా ఇంకా వదలవేంటే అలాగే ఇలాగ అని చెప్పేసి అందులో వేసేసిందంట. వేసి ఇంకోసారి కానీ మా వైపు వచ్చావంటే, మా పిల్ల వైపు వచ్చావంటే చెప్పించి కొట్టేస్తాను అని నూతి దగ్గర తిట్టేసి ఇసుక అది వేసేసి వచ్చేసింది. వెనక్కి చూడకున్నాను వచ్చేసి ఇంటికి వచ్చి కాలు కడుకుందండి. ఆ రోజు రాత్రి అంటే 4వ రోజు రాత్రి పడుకుంది ఈ అమ్మాయి. మర్నాడు తెల్లవారే స్నానం అనమాట. వీళ్ళు స్నానానికి అన్నీ కూడా సంసిద్ధం చేసుకున్నారు. పడుకుంది ఆ అమ్మాయి. ఆ రోజు ఆ పిల్ల నాతో వస్తావా రావా అని చెప్పేసి అడుగుతుంది. నేను రాను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని అంటున్నారు, వెళ్తే బయటికి ఎక్కడికి కూడా నన్ను వెళ్ళొద్దని అంటున్నారు అని అంటే, నువ్వు రాకపోతే నేను ఎక్కడే చంపేస్తాను అంటూ తన మీదకి ఎక్కి గొంతు అయితే నులిమేస్తుందంట. గట్టిగా అరిచేసింది ఆ అమ్మాయి, గట్టిగాను బయటికి అరిచేసింది అనమాట. అరిచేసరికి వీళ్ళందరూ వెళ్ళారు. స్వప్న ఏమైందమ్మా అని అంటే, అది వచ్చింది నా గొంతు పట్టుకుంది, నన్ను గొంతు పట్టుకొని నిలిమేస్తుంది అని ఏడ్చిందంట. ఏడిస్తే ఏడకమ్మ ఇక్కడే ఉన్నాం కదా, ఏం కాదులే అని ఓదార్చారు. మొత్తానికి మర్నాడు తెల్లవారే స్నానం ఇలా చేయించారు. ఈ అమ్మాయికి జ్వరం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అన్కాన్షియస్ స్టేజ్కి అయితే వెళ్ళిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయేసరికి అప్పుడు లబోదిబ్బమంటూ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. డాక్టరు అన్నీ చేస్తున్నారు కానీ నో యూజ్. సిలైన్ ఎక్కిస్తున్నారు ఓ పక్క నుంచి తనకి ఏమైందని టెస్టులన్నీ చేశారు. టెస్టుల్లో మటుకు ఏం తేలలేదు, తనకు అంతా నార్మల్ అన్నట్టుగా వస్తుంది. కానీ పిల్ల చూస్తే వీక్ అయిపోతుంది, ఇలా ఫీవర్ వస్తుంది, బాగా ఇబ్బంది పడుతుంది. అయితే ఇంకా మళ్ళీ వాళ్ళ పెద్దమ్మమ్మ అయితే వచ్చింది. పిల్లలగా అయిపోద్దనే నేను ముందే చెప్పాను, మీకు హెచ్చరించాను, అయినా నా మాట వినలేదు, పిల్లకి ఏదో గాలి సోకింది, ఇక్కడికి తీసుకొస్తే లాభం లేదు అని చెప్తే ఇంకా మొత్తానికి ఆవిడేమో పెద్దమ్మ నువ్వే చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి అని అంటే, సరే డిశ్చార్జ్ ఇవ్వని అప్పుడు మనం తీసుకెళ్దామని చెప్పి వాళ్ళు మళ్ళీ 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ ఇస్తే 3 రోజులు ఈ పిల్ల నరకం అనుభవించింది. రాత్రి అయ్యేసరికి కనిపించడం, ఈ పిల్ల గొంతు పట్టుకోవడం,
అప్పుడేమో వాళ్ళ ఊర్లోనే ఒక అతను అయితే ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా తీస్తూ ఉంటాడు అనమాట. అతని దగ్గరికి తీసుకువెళ్ళి తన మీద ఉన్నది తీయించడమే కాకుండా బంధించి ఒక సీసాలోనైతే పెట్టించేశారు. అసలుకి ఇంతకీ విషయం ఏంటి అని అంటే, ఆ ఊర్లోనే అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి అయితే తల్లి చచ్చిపోయింది. తండ్రి ఏంటంటే తాగేసి వచ్చేవాడు. వాళ్ళకి ఎన్ని స్థలాలు పొలాలు ఉన్నా కూడాను ఏం లాభం, తల్లి లేని పిల్లలు అనాథలే ఎప్పుడు కూడాను. ఎంత తండ్రి ఉన్నా కూడాను ఏకులు బొట్టు లాంటి తల్లి ఉండకపోతే వాళ్ళ జీవితం నాశనమే. మరి అందులోకి పాపం టీనేజ్ పిల్ల. తండ్రి ఏమో ఇంకా తాగుడికి అన్నిటికీ కూడాను బాన్స్ అయిపోయాడు. ఈ పిల్లని సరిగ్గా చూసుకునేవాడు కాదు. చుట్టాలు పక్కాలు అందరూ ఏం చేశారంటే, ఇలా కాదు, పిల్లకి పెళ్లి చేసేస్తే తన మటుకు తన జీవితం బాగుంటుంది అని చెప్పేసి ఆ ఊర్లోనే ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేశారు. వాడు ఎలాంటోడు ఏంటి ఇవన్నీ అనవసరం. వీళ్ళకి ఏంటి అని అంటే, పెళ్ళి అయిపోతే పిల్లకి ఏదో తోడు వస్తుంది అని అనుకున్నారు. కానీ ఆ తోడు ఎలాంటిది ఇవ్వాలి అనేది కూడా తెలుసుకోవాలి కదా, మంచిగా ఉంటుందా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. అయితే పెళ్లి చేస్తారు అమ్మాయికి. చేసిన తర్వాత వాడు ఆల్రెడీ ఇంకొక ఆవిడతోనైతే అక్రమ సంబంధంలో ఉన్నాడు. వాడు చాలా పెద్దవాడు ఈ అమ్మాయి కన్నాను, 10 years పెద్ద అంట. ఇచ్చి పెళ్లి చేశారు. అంటే 26 ఏళ్ళ అబ్బాయికి 16 ఏళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేస్తే వాడు ఇష్టం వచ్చినట్టుగా అవతల ఆవిడతో తిరుగుతున్నాడు. యువతలు ఈ అమ్మాయిని కొట్టడం, తిట్టడం, ఇంటి నుంచి ఇవి తెచ్చుకో అని చెప్పి అడగడం చేస్తున్నాడు. ఇంకా అమ్మాయికి బ్రతుకు మీద విరక్తి పుట్టేసి ఆ నూతిలో దూకేసింది. ఊర్లో వాళ్ళందరికీ తెలుసు ఇలా జరిగింది అని చెప్పేసి తీసేశారు. అయినా కూడా అక్కడ రాత్రి అప్పుడు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందరికీ కనిపిస్తుంది, భయపెడుతుంది. ఇలాగే ఎవరి వెనకతలైనా వచ్చేస్తూ ఉంటుంది. నాతో రండి, వెళ్ళిపోదాం, నాకు ఎవరు తోడలేరు అని చెప్పి అందరినీ అడుగుతూ ఉంటుందంట. అలాగే ఆ రోజు ఈ అమ్మాయికి కనిపించడం, ఈ అమ్మాయి వెనకాల రావడం, ఇదంతా కూడా జరిగింది. మొత్తానికి ఆ అమ్మాయి ఆత్మని బంధించి సీసాలోనైతే పెట్టేసి పూడ్చేశారు. పూడ్చిన తర్వాత ఈ అమ్మాయికి నార్మల్గానే అయితే అయిపోయింది. కానీ రికవరీ అవ్వడానికి, వాళ్ళ పెద్దమ్మ కూతురికి రికవరీ అవ్వడానికి 6 months అయితే పట్టిందంట. మరి ఈ అమ్మాయి కూడా, అనిత గారు కూడా చూశారు కదా, ఆవిడకి కూడాను చాలా వరకు రాత్రి నైట్ మేర్స్ అయితే వచ్చేవంట. రాత్రి అయ్యేసరికి అక్కడ ఆ నూతి దగ్గర ఉన్నట్టు అలా కళ్ళు వచ్చేవంట ఈవిడికి. మరి ఇదంతా కూడా షేర్ చేశారు మనతోని. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కమెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.